నేను పొందాల్సింది వాడొచ్చి పొందేశాడు. ఇక వాడిలో పగ రగులుతూ ఉన్న సమయంలో తల్లి మరలా గమనించి ఏం చేసిందంటే యాకోబుతో చెప్పింది, అమ్మా అరే నువ్వు ఇటు రారా అని చెప్పి పిలిచి, నీకు ఒక మామ ఉన్నాడు రా అంది. అవునా, నాకు మామ ఉన్నాడా, ఎప్పుడు చెప్పలేదే, ఇప్పుడు అవసరం వచ్చిందిగా చెప్తున్నాను రా విను అంది. సరే, ఇక ఏం చెప్పిందంటే పదనారాములో ఉన్నాడు, సో అక్కడికి నువ్వు బయలుదేరి వెళ్ళిపో అని చెప్పింది. ఇక ఎప్పుడైతే యేషవు యాకోబు వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా చనిపోతారు సాయంత్రానికి. ఎందుకంటే అంత భయంకరం, ఎందుకంటే జీవితానికి సంబంధించినటువంటి విషయం కదా. ఇక తల్లి వెంటనే గమనించుకొని ఏం చేసిందంటే చిన్నోడిని గబగబా తన ఇల్లు దాటించి బయటికి పంపించేసింది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే రిబ్కా గమనించి తన ప్రయాసను వ్యర్థం చేసుకుందా. కొన్నిసార్లు మనం ప్రయాసపడుతుంటాం కానీ చివరికి అది అర్థమైపోతూ ఉంటుంది. ప్రయాసపడుతూ ఉంటాం కానీ చివరికి దాని ప్రతిఫలం మనం అనుభవించలేం. కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి మనస్సు లేకపోతే, ఏ మనస్సు, రిబ్కా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంది. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో 31లో ఒక స్త్రీ కనబడింది, తీయొద్దు కానీ ఆ స్త్రీ పేరు అక్కడ రాయబడలేదు. కానీ ఆ స్త్రీ యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతూ ఆమె చాలా జాగ్రత్తగా నడతలు గమనించిద్దట. ఎప్పుడు అంటే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ప్రతిరోజు వాళ్ళ నడతలు గమనిస్తూ ఉంది, ప్రతిరోజు వారి యొక్క విధి విధానాలు గమనిస్తూ ఉంది. ఏమి గమనించకుండా చివరికి ఒక నిందో, ఒక అవమానమో, ఒక భయంకరమైన పరిస్థితి వాటిల్లినప్పుడు, అయ్యో నేను అస్సలు గమనించలేదండి అది అంటాడు. ఇక రాయబడుతుంది సామెతల గ్రంథంలో, అది వ్యర్థము. ఇక జీవితం అనేది మళ్ళీ వస్తుందో, వెనక్కి రాదు. గమనించలేదండి, మళ్ళీ ఇప్పుడు నుంచి ప్రారంభిస్తే గమనిస్తానండి చాలా జాగ్రత్తగా. అయిద్దా ఆ కొడుకు పెద్దోడైపోయాడు, వాడు లోకానికి దేశానికి దిమ్మరైపోయాడు, అవమానం తీసుకొచ్చాడు. ఇప్పుడు తల్లి అంటుంది, అయ్యో నేను గమనించలేదండి, గమనిస్తే ఎంత అయ్యేది కాదండి, ఇప్పుడు నుంచి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు మళ్ళీ వాడిని చిన్నోడు చేసేయ్యా, మళ్ళా వాడిని పెద్దోడిగా మార్చు, ఇప్పుడు నేను గమనించుకుంటా జాగ్రత్త. అయ్యే పని. అదే సొలొమోను మహారాజు అంటున్నాడు, ఒక వేటగాడు పక్షి చూస్తూ వల వేస్తే అలా వ్యర్థమైపోద్దో, మన జీవితంలో కూడా కొన్ని గమనించుకోలేకపోతే మన జీవితం కూడా వ్యర్థం. ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళి బాగు చేసుకోవడానికి అవకాశము లేదు. రిబ్కా బిడల విషయంలో చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ప్రతి పని రిబ్కాలో మనం చూస్తే ఆమెలో చాలా గుణలక్షణాలు ఉన్నాయి. ఏది వ్యర్థం చేయదు, చాలా జాగ్రత్త చేసింది అనమాట, చాలా జాగ్రత్త. ఆమెను మరొక గ్రంథకర్త రాస్తూ అంటాడు, ఆమె కుటుంబానికి చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అట బిడల విషయంలో. సరే, యేషవు యాకోబు విషయంలో ఈ విధానాలు తీసేయండి, కానీ ఆమె ప్రతి పనిలో కూడా నైపుణ్యతతో చేస్తుందట. ఈ పదం ప్రతి వారం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, నైపుణ్యత. పనిలో మనం ఎలాగుండాలి గడిచిన వారంలో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. పనిలో మనం ఎలాగుండాలి, చాతుర్యం కలిగి ఉండాలి, పనిలో చాలా చక్కగా నిపుణత కలిగి ఉండాలి. అలా ఉన్నవారినే ఆ రోజున దేవాలయపు పనిలో ఉపయోగించాడు ప్రభువారు. ప్రైజ్ అలాడ్. అలా ఉన్నప్పుడే దేవుని మందిర పరిచర్యలో వారిని అప్పగించారు. పరిచర్య చేస్తున్నానంటే కాదు, దానిలో చాలా నిపుణత కలిగి ఉండాలి. తల్లి చెప్పింది, నాయనా మందిరంలో ఎవ్వరూ ఉండరు, నిన్ను మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. మందిరంలో నువ్వు చేయాల్సిన పనులు ఇలా చేయాలి. ఇవి మామూలు క్రమాలు చెప్పేసింది, కానీ ఇలా చేయాలని చెప్పింది. కానీ నిద్రపోయిన తర్వాత ఏమండి కొన్ని పనులు చేయాలనుకుంటాం, కానీ నిద్ర వచ్చిన తర్వాత కొన్నిసార్లు చేయగలుగుతాం, అంటే లెగగలుగుతాం, ఆ పని చేయలేము కదా. కొన్నిసార్లు ఏమైతే నిద్ర ఏమైందంటే, కొన్నిసార్లు మనం చేయాల్సినటువంటి పనిని వాటిని ఏం చేస్తుందంటే చేయనివ్వకుండా, అంటే కొంచెం బద్ధకం వచ్చేటట్లు, నిద్రాభారం ఎక్కువైపోయేటట్లు, కొన్నిసార్లు మనం ఉదయకాలం లెగాలని కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేసినా మన చెవులకి అవి వినపడకుండా అయిపోతూ ఉంటుంది. సో నిద్ర పరిస్థితి అలాగ ఉంటుంది. అయితే ఏం జరిగిందో చెప్తాను. ఆ తల్లి చేయవలసిన క్రమం అంతా చెప్పింది. ఏం చెప్పింది? ఒకటి అయ్యా, నీవు దేవాలయములో ఉంటున్నావు, దేవాలయంలో నిత్యము వెలుగుతున్న దీపస్తంభం ఉంది. అయితే ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ దీపములో నువ్వేం చేయాలా? నూనె పోయాలని చెప్పేసి వెళ్ళిపోతే నూనె ఎక్కడదే? వాళ్ళ తాత ఏమైనా మూట కడితే తెస్తాడా?
మరి నూనె ఎక్కడదే? వెళ్ళాలా? ఒలివ చెట్ల దగ్గరికి వెళ్ళాలా? ఆ ఒలివ కాయలు కొయ్యాలా? ఆ ఒలివ తీసుకోవాలా? మళ్ళీ అవి దంచాలా? ఏమండి? సో ఆ గానుగులో వేయాలా? మళ్ళీ దాన్ని రుద్దితే, ఆ పిండితే మళ్ళీ ఒలివ నూనె రవాల, దంచి తీసిన ఒలివ నూనె అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అది బలిపీఠం మీద వెలుగుతున్న దీపానికి వాడుతుంటారు ఆ కాలంలో. ఈ నూనె అంతటిని తీసుకురావాలి. నూనె పోయ్యా అంటే 1 లీటర్ డబ్బా ఉందనుకోండి, అది ఉన్నంతసేపు పోతాడు బాగానే, అమ్మ చెప్పింది కాబట్టి పోసాడు. తర్వాత నూనె అయిపోయిందిగా, నాకెందుకో ఉంటే పోయమంది, ఇప్పుడు లేదుగా, నాకేం చెప్పలేదుగా అని ఒకవేళ కూర్చుంటే దీపము ఆరిపోద్ది. మరి ఏం చేశాడు? దాన్ని అంటాము పనిలో నిపుణత, చాతుర్యము, ఆలోచన, ముందు చూపు, ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ టయానికి ఏదో కుమ్మరించి పోయటం కాదు. ఆ టయానికి ఏదో మూతేసేసి పోసేసి వెలిగించేసి వెళ్ళిపోవటం కాదు. సో ఆ విధానంలో దీప విషయంలో నిత్యము ఆలోచన అనేది నిత్యము చేయాలా. అంటే మన జీవితంలో ముందున్నటువంటి స్థితిలో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా మనం ఆలోచన చెయ్యాలా. సో దేవుని సన్నిధిలో ఉండాలి. ఉదాహరణకు అనుకుందాం, చాలామంది రావట్లేదు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 40 రోజుల ప్రాతకాలపు ప్రార్థనలో 10 రోజులు ముగించబడి నిన్నటితో, మళ్ళీ ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు ఉన్నాయి. 30లో ఎన్ని వస్తారో ఎన్ని చెప్పలేము. ఎందుకంటే ఉదయకాలం టైం అలాంటిది. ఈరోజు ప్రతిరోజు నేను 3 గంటలకు లెగాల. ఈరోజు నా అలారం మోగుతూనే ఉంది. కానీ ప్రతిరోజు అవి లెగటం, తర్వాత అలసిపోవడం, రాత్రి లేట్ అయిపోయింది, ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ వచ్చేపాటికి ఒక గృహ కూడుకుంటే అవన్నీ అయిపోయి మళ్ళీ పడుకునేపాటికి తెల్లారి అలారం మోగింది, కానీ గంట కూడా మెలుకు రాల. చెవు పక్కనే ఉంది, కానీ చెవుకి రేఖ అడ్డపడిపోయింది. అంటుంటారు చూసారా, కొన్నిసార్లు చెవులో ఏమైంది వినపడతలేదు అంటారు చూసారా, ఆ పరిస్థితి. కొన్నిసార్లు నిద్ర అంతే, కానీ తెచ్చుకోవాలి. సో ఉదయమనే లెగాలి అంటే ఈరోజు సాయంత్రమే నువ్వు ఆలోచన చెయ్యాలా, అప్పుడే లెగ్గలుగుతావు. నీ లోపల నీ శరీరానికి, నీ దేహానికి నువ్వు చెప్పుకోవాలా, రేపు ఉదయం నేను మందిరానికి వెళ్ళాలా, ఉదయం నేను ఏ పరిస్థితుల్లోనైనా వెళ్ళాలా. కొన్నిసార్లు ఏం చేస్తా తెలుసా, ఉదయం మెలుకు వచ్చినా కూడా ఏమంట తెలుసా, ఏమైంది ఒక 5 నిమిషాలు పడుకొని వెళ్ళు, ఏం కాదులే అంటది. ఆ 5 నిమిషాలు తెల్లారి సూర్యుడు వచ్చేసి టైం అయిపోద్ది. కొన్నిసార్లు 5 నిమిషాలు అలా కన్ను మూసి లేచే లోపు తెల్లారిపోయి అందరు క్యారేజ్ కట్టుకుని పనులకి వెళ్ళిపోతుంటారు. అప్పుడే లేచాడు ఏంటయ్యా అంటే 5 నిమిషాలు అనుకున్నానయ్యా, అంతే నిద్రది. సో కానీ ఆ పరిస్థితి కోసం ముందుగానే మనం ఏం చేయాలా, చెప్పుకోవాలి. దావీదు మహారాజు దాన్ని క్షుణ్ణంగా చెప్పాడు. ఏమన్నాడు? 103వ కీర్తన, ప్రాణంతో చెప్పుకున్న సంభాషణ మాట్లాడుతున్నాడు. ప్రాణమా ఏం చేయాలా, ఆయన చేసిన ఉపకారములు నువ్వు దేన్ని మర్చిపోకూడదు. నువ్వు ప్రతిరోజు ప్రభుని స్తుతించాలా. ఏ రోజు కూడా ఒకవేళ భుజించేసి, ఒకవేళ సుఖించేసి మర్చిపోతావేమో. నువ్వు ప్రతిరోజు ఇది జ్ఞాపకము, ఇది ఒక వ్యాయామం అయిపోవాలి జీవితానికి, ఇది ఒక యజ్ఞంగా అయిపోవాలి జీవితానికి, ఇది ఒక క్రమం అయిపోవాలా. ఖచ్చితంగా ఏం చేయాలంట, వెంటనే ఏమండి ఉదయం ఏం పని ఉండదు, పగలేం పని ఉండదు, తిరగటమే. అటు ఇటు తిరుగుతారు. ఆ రాత్రి ఏమండి తెల్లారి ప్రార్థనకి వెళ్దామని కూడా వాళ్ళ హృదయంలో ఉంటుంది. మరి తెల్లారి ఎందుకు రాలేం? ప్రార్థనకి వెళ్ళాలనే తృష్ణ ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు తిరిగేసామండి, తిరిగేసాం, ఏమైద్ది? పని ఏం చేయాలి, అక్కడ తిరిగాం, ఏమైద్ది? తిరిగినా అలసిపోద్ది శరీరం, పని చేసినా అలసిపోద్ది. సో నువ్వు ఉదయకాలం వెళ్ళాలి. ఈరోజు పని కొంచెం తగ్గింది, అప్పుడు ఏం చేయాలా, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నము చేయాలా. లేకపోతే ఆ రాత్రి సమయం ఎర్లీగా ప్రయత్నం చేయాలా. లేదు పర్లేదు, నా పని అదే, నా డ్యూటీ అదే, అయినా కూడా దేవుని కొరకు ఏం చేయాలంటే, నేను దేవుని కొరకు నిద్రను కూడా సాక్రిఫైస్ చేయాలా. ఆ రోజున తల్లి చెప్పింది మందిరంలో, ఇది నాన్న చేయమని. కానీ ఆమె చెప్పింది చాలా సింపులే ఉంది, కానీ చేయాల్సినటువంటి విధానంలో చేస్తే పని చాలా కష్టంగానే ఉంది. అయినా కూడా ఇష్టంగానే చేశాడా, భారంగా చేశాడా? ఇష్టంగా చేశాడు, మనస్సు పూర్తిగా చేశాడు, నిపుణతగా చేశాడు, చాతుర్యం కలిగి చేశాడు, ముందు ఆలోచనతో చేశాడు. అందుకే దేవుడు అతనిని అంతగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
అదే ఆ పనిలో కష్టంగా మా అమ్మ ఆమె మొక్కుకుందని నాకు తెచ్చిపెట్టింది తిప్పలన్నీ అని చెప్పి ఒకవేళ సనుగుతోనో గొనుగుతోనో చేస్తే ఆయన తృప్తి అయినటువంటి జీవితంలోకి నిలబడలేవాడు, ఎప్పుడో రాలిపోయేవాడు మధ్యలోనే. కానీ ఇష్టముతో చేశాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, ఇష్టముతో ప్రారంభించారు ప్రయాణం, కానీ మధ్యలోకి వచ్చిన కష్టం అనుకున్నారు, సనుగులతో జీవితాన్ని ముందు కొనసాగించాడు. ఏదో దగ్గరలో అనుకున్నామయ్యా, ఇంత దూరం వస్తాం, ఇన్ని సంవత్సరాలు వస్తాం అనుకోలేదని సనగటం ప్రారంభించారు. కానీ వాళ్ళు బాప్తిస్వం పొందారట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆకాశం నుంచి మన్నా తింటున్నారట, బండలోనిది వాళ్ళు త్రాగుతున్నారట. ఒకేసారి సముద్రంలో బాప్తిస్వము తీసుకున్నారంట. కానీ వారిలో ఏముందో తెలుసా? మేము వెళుతున్నాము అంటున్నారు, కానీ వారిలో ఏముందంటే లోపల ఇష్టం లేదు. వారి లోపల ఏముంది అంటే వారి జీవితంలో ఎందుకు మాకు ఈ పరిస్థితి, ఎందుకు వెళ్ళాలి, ఏదో వెళ్ళాలి, అందరూ వెళ్తున్నారు కదా వెళ్ళాలి. అలా వెళుతున్నటువంటి జీవితం ఏం జరిగిందో చెప్పనా? కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు, 10వ అధ్యాయము ఆ మాటల్లో రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఇలా జరిగింది, ఇలా బాప్తిస్వం పొందారు. వారు సనుగులతోనూ సంశయాలతో ఏం చేయబడ్డారు తెలుసా? వేల మంది ఆ రోజున చనిపోయారని రాయబడింది బైబిల్ గ్రంథాల్లో. దేన్ని బట్టి? ఒక పని ప్రారంభించిన తర్వాత ఇది పని, ఈ పనిలో ఖచ్చితంగా శ్రమ అనేది ఉంటుంది. ఈ పనిలో నేను కష్టపడాలా. ఈ పనిలో ఒక్కొక్కసారి ఆరోగ్యం కూడా బలహీనమయ్యిద్ది. కొన్నిసార్లు శరీర బలహీనతలు వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొన్నిసార్లు సువార్త దండయాత్రలను చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆటో మీద, నేను కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి పరిచర్యలో పాల్గొన్నాను. వైజాగ్లో ప్రాక్టికల్ చేస్తున్న టైంలో 2012-13 సంవత్సరంలో ప్రాక్టికల్ చేస్తుంటే అక్కడ మాకు ఆ సంఘం తరపున ప్రతి నెల ఒక 3 రోజులు దండయాత్రకి వెళ్ళాలి. దండయాత్ర అంటే దండాలు కట్టేసి తిరగటం కాదు, సువార్త చెప్పాలి. ఆ ప్రాంతాలు ఏంటంటే అడవి ప్రాంతాలు, కొండలెక్కాలి, చాలా నాగరికత లేని ప్రజలు. మేము వెళ్ళాం. ఆ ప్రాంతాలకు వెళితే వారికి సరైన వస్త్రధారణ లేదు, సరైన జీవన విధానం లేదు, సరైన ఆహార విధానం కూడా లేదు వారికి. మేమే వెళ్ళేటప్పుడు జీబుల్లో వాటర్ ప్యాకెట్లు చాలా వేసుకుని వెళ్ళేవాళ్ళం. 2-3 బస్తాలు వేసుకెళ్ళి 3 రోజులు తిరగాలి కదా, ఆహార మూటలు ఎత్తుకెళ్ళి మేమే వండుకునేవాళ్ళం, మేమే తినేవాళ్ళం. సో అలాగా వెళ్ళేటువంటి వాడు. ఈ 3 రోజుల ప్రయాణంలో 3 రోజుల్లో ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరుతున్నాం, అన్నీ బాగున్నాయి అన్నీ. కానీ 3 రోజులు అంటే అడవిలోకి వెళుతున్నాం, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో కూడా ముందే ఏం చేయాలా? ముందే వాటి కొరకు మనం జాగ్రత్త పడి వెళ్ళాలా. అందుకనే కదా 3 రోజులు అంటే ఎన్ని మంచినీళ్ళు అవుతాయో, అందుకనే వాటర్ ప్యాకెట్లు వేసారు. 3 రోజులు ఆహారం చేయాలి. ఎంతమంది ఏమైద్దో. మధ్యలో ఏం చేస్తారంటే కొంచెం మెడికల్ కిట్ కూడా తీసుకుని వెళ్తాం. జలుబులు వస్తే వాతావరణ ప్రభావాన్ని బట్టి, జ్వరాలు వస్తే వెంటనే మళ్ళీ ట్రీట్మెంట్ అందించడానికి ప్రయత్నం చేయాలా. అంటే అన్నిటినీ మనం సిద్ధపరుచుకొని వెళ్ళాలా. ఈ మధ్యలో అనుకోలేదండి వత్తదని, జలుబు జ్వరం వచ్చింది అనుకోలేదండి, చెప్పడానికి అవకాశం ఉందా? చెప్పలేము. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? అన్నీ సిద్ధపరుచుకొని వెళతాం. అలాగా ఆత్మీయ జీవితంలో కూడా ఒక ప్రయాణం ప్రారంభించినప్పుడు, ఒక క్రమం ప్రారంభించినప్పుడు ఏం చేయాలా? ఈ పురుషులకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, చాలామంది రాట్లా. నేను చెప్తున్నాను, అయ్యా ప్రార్థించే, ఇక పాల్గొన్న వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తారు, అయ్యా పలానా వాళ్ళకి అవసరం ఉంది, ఉద్యోగం లేదు, పలానా వాళ్ళకి గర్భఫలం లేదు. నేను అంటాను దేవుడు చెయ్యడు అని కూడా చెప్తాను. నువ్వెందుకు రావు? నిజంగా నీవు బలహీనుడు అయ్యి 2 కాళ్ళు ఇరిగిపోయి సట్రమంతా పాడైపోయి మంచాన మధ్యలో పడుకునే వ్యక్తి అయితే రాకపోయినా పర్లా, చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే అది ఉంది కాబట్టి. ఇక అదే చెబుతుంది వాక్యం. ఏమంటుంది? వేటగాడు పక్షి చూస్తూ వల వేస్తే వ్యర్థం కదా. నీకు అన్నీ ఉన్నాయి, ప్రార్థనకి రాకుండా ఎవరో ప్రార్థన చేస్తే జరిగిపోద్దాం అనుకోవటం వ్యర్థం. నువ్వు రావాలా, నువ్వు చెయ్యాలా, నువ్వు సాధన చేయాలా, నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టాలా. మధ్యలో అనుకుంటాం అలాగే అయిపోతే బాగుండండి, దేవుడు ఇచ్చేస్తే బాగుండండి, దేవుడు చేసేస్తే బాగుండండి అనుకున్నా. నీవు మరి ప్రార్థనకి రావటం అన్నీ అనుకూలంగానే ఉన్నాయి కదా, ఎందుకు చేయించలేవు? ఏమండి? ఒక్క 40 రోజులు ఎందుకు? నేను చాలాసార్లు ఈ 10 రోజులు బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు చెప్పాను, మీరు చాలామంది విన్నారు. చాలామంది
ఆ 40 సంఖ్యతో దేవుడు కూడా కొన్ని అద్భుతాలు ప్రారంభించాడు. 40 అనే సంఖ్యతో దేవుడు కూడా శిష్యులతో విశ్వాసాన్ని మరలా పునఃప్రారంభించాడు. చివరిగా నిన్న దినాన ఉదయం మనం ధ్యానం చేసిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆరోహణం అవ్వటానికి 40 దినాలు 40 సార్లు వరకు కనపరుచుకున్నాడు. ఎందుకు 40ని ఎందుకు తీసుకున్నాడు ప్రభు? 40లో వరకు విశ్వాసాన్ని ప్రారంభించాడు. 40 పెట్టారంటే ఊరికే పెట్టలా. 40కి కొన్ని రీజన్లు ఉన్నాయి. శరీరం తత్వాలు మారే విధానాలు ఉన్నాయి. శరీర అలవాట్లు మారుతాయట. అందుకనే దేవుడు 40 రోజులు ఎంపిక చేసుకున్నాడు. 40 రోజులు శిష్యులకు కనబడ్డాడు ఆయా సందర్భాల్లో, ఆయా రీతులుగా. కారణం ఏంటి చెప్పనా? వారిలో ఒకప్పుడు విశ్వాసం, మరలా శ్రమను బట్టి విశ్వాసం ఏమైపోయింది? పతనం అయిపోయింది. మరలా శ్రమను బట్టి విశ్వాసం ఏమైపోయిందంటే మరలా అడుగంటూ పోయింది. మరలా భయం, మరలా బలహీనత, మరలా ధైర్యము లేనటువంటి పరిస్థితి, విశ్వాసము ఏమైపోయింది? అవిశ్వాసపు ఛాయల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రభు మరలా వారిలో విశ్వాసాన్ని పెంచడానికి కొన్ని టైం ఉంటుంది. ఆ పీరియడ్లో అంతవరకు మనము చేస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఇటువరకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. కానీ టైఫాయిడ్ వచ్చిందా, ఇన్ని రోజులు పత్యం చేయాలంటారు. అన్ని రోజులు ఎందుకు చేయాలా? పత్తి చెయ్యి. వాళ్ళు ఒక నెల రోజులు చెప్పారనుకోండి, 3 నెలలు చెప్పారనుకోండి, నువ్వు నెల రోజులు చేసి 15 రోజులు చేసి కఠినంగా చేసి తర్వాత తినేది ఏమైంది? పెద్దవాళ్ళు చెప్తారు, కామెరులైన ఇన్ని రోజులు అని చెప్తారు. ఎందుకు? కొంతమంది ఎత్తుమాతంగా అన్ని రోజులే చేయాలి, ముందు తినేది ఏమైద్ది? కాటికి వెళ్ళిపోతాడు. అప్పుడేమంటాం? కట్టె మిగిల్చింది కన్నీటి గాథ అయిపోద్ది. అంతేగా, ఇక అక్కడి నుంచి ఏముండదుగా. సో ఏమంటాడు? సో అక్కడికి వెళ్ళిపోతే ధిక్కరిస్తాలుగా అయిపోద్ది. ఒక టైం ఎందుకు పెట్టారంటే ఆ క్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి బాబు పుట్టాడు, లేదా పాప పుట్టింది, ఏమండి ఎదుగుతూ ఉంది, ఫీడింగ్ ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మధ్యలో కొన్నిసార్లు మంచినీళ్ళు లేదంటే ఇంకేమన్నా తాగియాలి, ఆహారం పెట్టాలంటే ఒక టైం పెట్టారు పెద్దోళ్ళు. ఏం పెట్టారు అమ్మా? ఒక టైం పెట్టారు. ఎందుకు పెట్టారు? అదే ముహూర్తమా, శాస్త్రమా? మరి ఎందుకు పెట్టారు అంటే శరీరము లోపల జీర్ణించుకునేటువంటి అవయవాల రీతి కూడా సో ఆ టయానికి పరిపక్వం అవుతూ ఉంటాయి. అవి తీసుకోవడానికి సిద్ధపడతాయి అట. అప్పటి నుంచి వారికి స్టార్ట్ చేస్తే, లేదా ఆ తర్వాత ఇంకెప్పుడైనా పెట్టుకో, కానీ అప్పటి నుంచి వారు లోపల ఏమవుతుందంటే ఇక ఆ ప్రక్రియ ప్రారంభించబడతాను. ఇంకా అర్థం కూడా చెప్పనా ఈ భూమి మీద నుంచి పైకి పోతున్నారుగా, పైకి పోయేవాళ్ళు మళ్ళీ కిందకి రావడానికి కొన్ని టయాలు పెడతారు. ఎప్పుడు పెడితే అప్పుడు వస్తావా? పైకి వెళ్ళిన వాళ్ళు మా అమ్మ చూడాలి, మా నాన్న చూడాలని పెడుతుందంటే మళ్ళీ పైన దిగేస్తారా? వచ్చేస్తామండి, కొంచెం అరేంజ్ చేసిన, ఏదో అరేంజ్ అయిన బాబు రాత్రి ఎట్ట కూడా వెళ్ళిపోవాలా, ఇసుకొచ్చేస్తుంది అంటే పంపిస్తారా? పంపిరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టైం ఉంటుంది. ఎందుకని? ఈ గ్రహాలు ఏం చేస్తుంటాయి? తిరుగుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే తిరిగే విషయంలో గ్యాప్ వస్తుందో వెంటనే వీళ్ళు దూడు కిందకు వచ్చేస్తారు. ఆ టయాన్ని పెడతారు వాళ్ళు. ఇవన్నీ ఊరికే కాదు పెట్టిని. మనం ఏం చేస్తామంటే 40లో ఒక 20 ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఒక రోజు వచ్చి, ఒక రోజు బొబ్బని, ఒక రోజు వచ్చి, మళ్ళీ ఒక రోజు లేచి, ఒక రోజు మళ్ళీ పని చేసుకొని అట్టా చేసి 20 చేస్తాం. ఏమి రాదు. ఆ 20 కూడా చక్కగా పడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఏమి రాదు. పెట్టిన క్రమం దేనికి? విని వదిలిపెట్టేయటానికి కాదు. విని సరేలే అనుకొని మళ్ళా రేపటి నుంచి యథాప్రకారం నీ జీవనం నువ్వు చేస్తే కాదు. ఒక క్రమం ఎందుకు పెట్టారంటే ఆ క్రమంలో విశ్వాసపు కోణాలు పెరుగుతాయి అని పెట్టారు, విశ్వాసపు ఛాయలు పెరుగుతాయి అని పెట్టారు, ఏమంటే విశ్వాసపు దినాలు పెరుగుతాయి అని పెట్టారు. దేనికైనా ఒక క్రమం ఉందండి. ఆకులు రాలిపోటానికి ఒక క్రమం ఉందా? ఒక టైం ఉందా లేదా? ఎప్పుడు పెడితే అప్పుడు రాలుతాయా? ఏమండి రాలితే ఎప్పుడు? దానికి ఏదైనా పిండి పాడేసేస్తే చచ్చిపోద్ది, అన్నీ రాలిపోతాయి. అప్పుడు కాదు, మళ్ళా ఫలించాలండి. ఫలిస్తుందా? ఫలించదు. దేవుడు ఒక నిర్ణయం పెట్టాడు ఒక దానికి. ఎప్పుడు అంటే ఒక టైం ఉంది, ఆ కాలం వస్తుంది, అప్పుడు అన్నీ రాలిపోతాయి, చిట్టంతా బొడైపోద్ది. ఆ క్షణంలో చూసినాడు అనుకుంటాడు, ఎందుకు ఈ చెట్టు ఎండిపోయిన చెట్టు అనుకుంటాడు, ఆకులను రాలిపోయిన ఎందుకు ఫలితలేదు అంటాడు. కానీ దాన్ని దీక్షగా చూస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, గమనిస్తున్నారు. మరలా తర్వాత అది ఏం చేస్తుంటే చిగురు పుట్టిద్ది. ఆ తర్వాత మళ్ళీ పచ్చగా ఆ చిగురు పుడితేనే దానికి మరలా ఏమైందంటే పునర్జన్మ అనేది ప్రారంభించబడింది. అంటే మళ్ళీ పూత వేయటం ప్రారంభిస్తుంది. ఆ ఆకు రాలపోతే పూత వచ్చిద్దండి? రాదు. ఆ పూత రాకుండా కాయ వచ్చిద్దా?
అంటే మనకి కొన్నిసార్లు దేవుడు కొన్ని పెట్టాడు, మనం ఏం చేస్తామంటే దానిని మనం తృణీకరిస్తాం. మన పాటించడానికి మనకి వల్ల కాక మనకి ఇబ్బంది అయిపోయా, అలాగైతే అలాగని ఎలాగైతే. దానికి ఒక రూల్ ఉంది, ఒక పవిత్రత ప్రభు ఇచ్చాడు. అలా చేయడానికి ప్రయత్నించేద్దాం. సరే, నేను జ్ఞాపకం చేస్తాను, ఒక మాట చెప్తాను, ప్రార్థన చేస్తాను. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో నేను ఒక్క మాట, ఈరోజు బలారాధన కనుక ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒకటి, రిబ్కా పరిశీలన చేసింది. వృధాగా అయ్యా వెళ్ళిపోయి దీవెన పొందిరని స్వార్థంతో చెప్పేసి వదిలిపెడితే ఆ దీవెన యాకోబులు ఉపయోగపడేదా? ఇలా పెద్దోడైన వేసేవి చంపేసేవాడు పోయే దీవెన ఎవరికి రాకుండా నేలపాలు అయిపోయేది. ఒక పని చేస్తే దానికి ముందున్నటువంటి ప్రణాళికలు ఉండాలండి, ప్రణాళికలు ఉండాలి. ఊరికే చేసేసామండి, సంపాదించేసామండి, కట్టేసామండి, ఆ తర్వాత ఇంత వస్తుందని మేము అనుకోలేదండి. ప్రతిదానికి ఏమండి ఎరిగి చేయాలా, లేకపోతే చేసిన పని అంతా ఏమైపోద్దట, వృధా అయిపోద్ది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, బలారాధనకి సిద్ధపడుతున్నాం కనుక. ఏంటి ఆ మాట అంటే యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది ఉన్నారు కదా, 12 మంది ఉన్నారు. 12 మందికి తెలుసు దేవునికి ఎప్పుడు విరోధంగా ఏ పని వాళ్ళు చేయరు. చేస్తారా? చేయరు, ఎప్పుడూ చేయరు. ఒకసారి చేసిన సందర్భంగా కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. మీరు చాలాసార్లు ఆ పాట పాడుతూ ఉంటాం, నడిపించు నాన్న పాటలో, ప్రభు మార్గము విడిచితిని నేను కోల్పోయానయ్యా, నేను ఇక మరలా ఎన్నడూ అవను అనే సందర్భంలో కూడా రాస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది పెద్దవారు చెప్పిన మాట ఏంటంటే, అనుభవజ్ఞులు ఆత్మీయులు చెప్పిన మాట. సో దేవుణ్ణి విడిచి ప్రయత్నించారు, అయితే ఆ ప్రయత్నము వ్యర్థమైపోయింది, ఇంకెన్నడూ నేను చేయనని ఒప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు పేతురు గారు లూకాసు సువార్త 5వ అధ్యాయం తీయద్దులే కానీ ఈ మాటని జ్ఞాపకం చేస్తాను, వినండి. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో వీరు ఆ రాత్రి చేపలు పడ్డానికి వెళ్ళారు. చేపలు దొరకలేదు. తెల్లవారుజామున చెమ్మ చీకటిగా ఉన్నప్పటికీ బయటకు వచ్చేసారు. వలలన్నీ దులుపుకుంటున్నారు. ఈ టైంలో యేసు ప్రభు వారు వచ్చాడు. మరలా ప్రభు అని అన్నారు, లోపలికి వెళ్దాము, వల వేద్దాం అన్నాడు. పేతురు గారు చెప్పారు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, అంటే ముందు ప్రయాసపడ్డాము, దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నాం అన్నాడు కదా. సరే, వల వేయటానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు రాత్రంతా దేనికి ప్రయాసపడ్డారు? చేపల కోసమేగా, జీవనం కోసమేగా, లేదంటే ఏదైనా అవసరతను తీర్చుకోవడానికేగా కష్టపడింది. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు మాట విన్న తర్వాత అదే అవసరత తీర్చుకోక మిగిలిపోయేంత సమృద్ధి ప్రభు ఇచ్చాడు వారికి. అయితే పేతురు గారు వెంటనే ఏం చేశాడంటే ఈ సమృద్ధి వైపు చూడకుండా ఈ సంపద వైపు అసలు ఆయన మాట విన్నది దీనికోసమే, వీళ్ళు రాత్రికాలం ముందే వచ్చి సిద్ధపడింది దీనికోసమే. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి అంటాడు అయ్యా అని ఆయన పాదాల మీద సాగిలు పడిపోయి, నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, దేవుడు వచ్చి ఒక గొప్ప కార్యం చేశాడు. పేతురు గారు తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు? వెంటనే పడ్డాడా? 4 రోజులైన తర్వాత జరిగిందా పని? అసలు అక్కడే జరిగిపోయింది కదా, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట అక్కడే జరిగింది. వెంటనే ఇంకా పండితులు రాస్తూ అంటారు, ఇంకా ఏం జరిగింది తెలుసా? ఇంకా ఏం జరిగింది చెప్పనా? అక్కడే జరిగింది, సముద్రంలోనే ఉన్నప్పుడు జరిగిపోయింది అటు ఈ పని. వెంటనే సాగిలు పడిపోయాడు. ప్రభువా నేను ఇప్పుడు ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తాను అంటే, ఆలస్యం చేయకుండా వెంటనే సాగిలు పడ్డాడు. తన జీవితం వ్యర్థమైందంటారా? తప్పు చేశాడు, తప్పు జరిగింది, కానీ దేవుని దగ్గర మరలా కృపను. కారణం ఏంటి? అది శాపంగా, నష్టంగా, అది బాధగా, సమస్యగా మారకముందే తప్పును గమనించి వెంటనే పశ్చాత్తాపడ్డాడు. దేవుడు మరలా ఆయనకి క్షమా స్థితిని అప్పగించారు. ఓకే, రైట్. ఇంకొక మాట మరలా యేసు ప్రభు వారు చెప్పారు. ఏమన్నా తెలుసా? పేతురు మీరందరూ అభ్యంతర పడతారయా, మీరందరూ కొంచెం చల్లాచెదరైపోతారంటే పేతురు గారు అన్నాడు, ఏమన్నాడు? ఎవరు అభ్యంతర పడినా పడకపోయినా నేను మాత్రం అభ్యంతర పడను అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? వెంటనే ప్రభు అన్నారు పేతురు నేను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావు అని ప్రభువు ఒక సూచన ఇచ్చాడు. ఏంటి ఆ సూచన? కోడి కూసిద్ది అని చెప్పాడు. సరే, ఇక అనుకున్నట్లుగానే దేవుడు చెప్పినట్లుగానే పేతురు గారు నిజంగా దేవుణ్ణి ఎరగనటువంటి ఆడే సందర్భం వచ్చింది. అసలు ఆడకుండా ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు, తెలియకుండా ఆ పరిస్థితి వచ్చేసింది. ఈయన తెలుసా? తెలియకుండా పరిస్థితి వచ్చింది. వస్తే వెంటనే ఏం చేశాడంటే అబద్ధం ఆడేశాడు. అబద్ధం ఆడా?
సో ఇప్పుడు తనకు అర్థమైంది అబద్ధం ఆడుతున్నానని. అర్థం అవ్వలా. మూడోసారి కూడా చెప్పాడు. అంటే ముమ్మారు కదా, ఫస్ట్ సారి అబద్ధం ఆడాడు. అరే నేను అబద్ధం ఆడతావేంట అనుకున్నాడా. మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడాడు, మళ్ళా ఇంకో అబద్ధం ఆడాడు. ఈ లోపు కోడి కూసింది. దేవుడు ఇచ్చినటువంటి ఒక సూచన ఉందే, వెంటనే గమనించి తప్పును మరలా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. రెక్టిఫై చేసుకున్నాడు. ప్రభువా నా తప్పు క్షమించు, నేను అవిధేయుడినే, నేను తొందరపడిన వాడినే అన్నాడా లేదమ్మా. అంటే మన తప్పు, మనలో ఉన్నటువంటి అనేకమైనవి అవి పెద్దగా మన జీవితంలో సమస్యగా మారకముందే, చిన్నప్పుడే అంటే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తీసేస్తే ఏమైందంట, సమస్య త్వరగా మనం విడుదల పొందుతాం. ఇంకొక మాట చెప్తాను. యేసు ప్రభు వారి శిష్యుల్లో 12 మందిలో యూదా ఇస్కరియోతు చాలా నమ్మకమైన వాడు. ప్రభు కుడి పక్కన కూర్చుంటున్నాడు, ప్రభుతో ఉంటున్నాడు. ప్రభు ఫైనాన్షియల్ ప్రతి విషయంలో ఈయనే అన్నింటిలో ముందుంటున్నాడు, అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు ఈయన ఒక తప్పిదములో పాలుభాగస్తుడయ్యాడు. వెళ్ళాడు, మాట్లాడాడు, జరిగిపోయింది, అంతా జరిగిపోయింది. ఇది యేసు ప్రభు వారికి చెప్పలా, తెలిసేమి చేయలా. అయితే ప్రభువారు అక్కడ బైబిల్ కింద రాయబడినటువంటి మాటలు ఏమంటే రొట్టె పుచ్చుకున్న వెంటనే అపవాది అతనిలోకి దొరబడిందని రాశాడు బైబిల్ గ్రంథంలో. రొట్టె ఎందుకు దొరబడింది పుచ్చుకోనంటే, రొట్టె పాపమా, రొట్టె అవిధేయత, రొట్టె శాపమా, మరి ఎందుకు వచ్చింది? పౌలు గారు ఆ విషయం రాశాడు. ఏమన్నాడంటే, మీరు యోగ్యులుగా కాకుండా అయోగ్యులుగా పుచ్చుకుంటే బలహీనులు అవుతారు అన్నాడు. అంటే ఇప్పుడు రొట్టె పుచ్చుకొని వెంటనే సాతాను వచ్చినప్పుడు ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేయాలి? అదేంటి, బలమైనటువంటి ప్రభు యొక్క బలలో పాలు పంచుకున్నాను, కానీ నాలో ఎందుకు బలహీనాత్మ వచ్చింది? సరే గమనించుకోవాలా, తనకు తెలియలా. ఆయన అంటాడు, చెప్పేవారు లేకపోతే ఎలా అర్థమయ్యిద్దయ్యా అంటాడు. సరే ఖచ్చితంగా సరే చెప్పాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, అబ్బాయి నన్ను అప్పగించబోయేవాడు మన బల మీద ఉన్నాడు రా అన్నాడు. నాతో పాటు పాత్రలో చెయ్యి ముంచడానికి సిద్ధపడుతున్నాడు రా అన్నాడు. వాడి చెయ్యి కూడా మన మధ్యలోనే ఉందరా, పాదాలు కూడా అన్నాడు. ఫస్ట్ చెప్పలా, తెలియలేదు. సరే నీకు వచ్చింది కదా, అది మనకు తెలియదు కాబట్టి చెప్పేవారు ఉన్నప్పుడు తెలుసుకుంటా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడు తెలుసుకోవాలా. ప్రభు హెచ్చరిక చేశాడు, ప్రభు చెప్పాడు, ప్రభు మాట్లాడాడు. ఇప్పుడైనా చేశాడా? నేను కాదులే, నాకు కాదులే అని నిబ్బరంగా చక్కగా కూర్చున్నాడు ఆ బల్లలో. అయిపోయింది కదా, అయిపోయింది. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు గ్రహించాడు, ఈ మాటను గ్రహించాడు, నేను చేసింది తప్పని గ్రహించాడు. ఎప్పుడు? సిలువకు ప్రభు వెళ్ళిపోయాడు, కొడుతున్నారు. ఈ టైంలో యూదా ఇస్కరియోతు గమనించి ఇప్పుడు పరుగున వెళ్ళిపోయాడు. ఆ డబ్బుని తీసి వాళ్ళ ముఖాన్ని వేసి, అబ్బాయి నాకు వద్దురా నీ డబ్బు, నా ప్రభుని వదిలిపెట్టరా అన్నాడు. ఇప్పుడు ఏమైంది? నేను అంటున్న మాట ఏంటిదంటే, ప్రభు హెచ్చరిక నీకంటూ ఒకవేళ తెలియలేదు, తెలిస్తే ధన్యుడు, యోగ్యుడివి, అర్హుడివి, చాలా గొప్పవాడివి. కానీ ఒకవేళ తెలియలేదు అనుకుందాం, తెలియలేదు ఏదో ఆ భ్రమలో వెళ్ళిపోతున్నాం. కానీ ఇక తెలియలేదు, ఎంత ఆత్మీయుడైనా కొన్నిసార్లు తెలియదండి. దావీదుకి తెలిసిందా? తెలియలా. దేవుడు హెచ్చరిక చేస్తే సరి చేసుకున్నాడు ఖచ్చితంగా. సో ఇప్పుడు యూదా ఇస్కరియోతుకు దేవుడే హెచ్చరిక చేశాడుగా, ఇప్పుడైనా సరి చేసుకున్నాడా? సరి చేసుకోవాలా. నాది నా ఇష్టం, ఇక నేనే వెళతాను. ఇక తన అవిధేయతను అలాగే ఉంచుకున్నాడు, అజ్ఞానంగా మిగిలిపోయాడు. రొట్టె తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు. ఆ రోజున కార్యక్రమంలో కమ్యూనియన్ సర్వీస్లో పాల్గొన్నాడు కూడా. ఆ కమ్యూనియన్లో ఆయన కూడా ఉన్నాడు, ఖచ్చితంగా తీసుకున్నాడు. అవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపం వస్తే అవకాశము అదే అంటున్నాడు వాక్యం. పక్షి చూచుచుండగా వల వేస్తే వేటగాడి ప్రయాస వ్యర్థమో. ఏమండి, నీవుగా టైం చూసుకొని అప్పుడు చూద్దాం, అప్పుడు వద్దాం. ఎప్పుడు అయ్యగారు 40 రోజులు ఉదయకాలం ప్రార్థనలు అంటున్నాడు. లాస్ట్ వారం అంటారుగా, ఏంటో ఏ వారం అది? ఏ వారం అమ్మా? ఏ వారం తెలుసా ఎవరికన్నా? ఏ వారం? సోమవారమా? మరి ఏ వారం? హోలీ వీక్ అంటే పరిశుద్ధ వారము. ఎప్పుడు? మట్టల ఆదివారం నుంచి మరలా ప్రభు పునరుద్ధానుడయ్యేంత వరకు, లేకపోతే గుడ్ ఫ్రైడే అంతవరకు అది పరిశుద్ధ వారం, హోలీ వీక్. చాలామంది ఆ హోలీ పండుగ చేసుకుందామని వస్తారు. ఏమీ రాదు. ఏం పడితే మహా అయితే రంగులు పడితే మళ్ళీ తుడుచుకొని కడుక్కొని మళ్ళీ సరి చేసుకొని వెళ్ళిపోతుంది. సరే మేలు జరగో.
ఒక క్రమం ఉన్నప్పుడు సమయం ఉందలే 40 రోజులు అంటగా 4 రోజులు అయిన తర్వాత వెళ్దాం, 5 రోజులు అయిన తర్వాత వెళ్దాం అనుకుంటే ఒకవేళ నీ ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత రెండో రోజు నువ్వు వెళ్ళి షోరూంలోకి వెళ్ళి, ఏమంటే 2 రోజులు అయ్యిందండి, ఇంజిన్ వాడైందండి అను. చేసి పెడతాడాడు? కంపెనీ వాడు చేసి పెడతాడా? కారు వాడు చేసి పెడతాడా? ఏమండి ఎవ్వరు చేయరు. ఎక్స్పైరీ డేట్ అయిపోయి 1 రోజు అయిపోయినా కూడా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? యోధా ఇస్కరియోతుకి టైం ఇవ్వబడింది, టైం లేదు. ఇప్పుడు ఏడ్చిన కన్నీరు వ్యర్థమే, పశ్చాత్తాపడ్డాడు, మనస్సు పెంచుకున్నాడు, వ్యర్థమే. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా యోధా జీవితం వ్యర్థమే. ఇక అప్పుడు ఎంత పశ్చాత్తాపడు, ఎంత ఏడు బూడిదే పోసుకొని ఎత్తి మీద, కానీ ఫలితం లేదు. ఉందంటారా? అదే మాట్లాడాడు ఈరోజు సొలొమోను. పక్షి చూచుచుండగా వల వేసి పట్టాలి అనేటువంటి ప్రయత్నం ఎంత వ్యర్థమో, నీకు నీవుగా తీసుకుని వెళదాం. టైం ఉందిగా, వయసు ఉందిగా, లేదంటే సమయం ఉందిగా, కాలం ఉందిగా, ఆరోగ్యం ఉందిగా, బలం ఉందిగా, ఏమండి ఇంకా పంచుకుంటూ నువ్వు వెళితేవా ఆ పరిస్థితి ఒక రోజున వ్యర్థమైపోద్ది. అప్పుడు ఎంత అన్నవేడు. ఏమండి ఫలితం ఉందంటారా? ఫలితం ఉందా? ఆ రోజున ఏడుస్తున్నారు వారు, ఆ రోజున ఏడుస్తున్నారు, ఆ రోజున తలుపు బాతున్నారు. ఎవరమ్మా బయట కొట్టే తలుపు? మేమేనయ్యా, ఇప్పుడే వచ్చేసి నిండుగా తెచ్చుకున్నామయ్యా, ఇక అవ్వదయ్యా మా జీవితంలో, ఇక తరగదయ్యా, మేము సంపాదించేసుకున్నామయ్యా. అప్పుడు ప్రభు అంటారు, మీరెవరో నాకు అసలుకి అదేంటయ్యా అంత మాట మాట్లాడడం, అంత మాట అనేసేవేంటయ్యా, ఎంత బాధ వేస్తుందో తెలుసా నాకు. అవును, అదే సామెతల గ్రంథంలో ఇంకా చివరికి వచ్చేస్తుంటే, ముగింపులోకి వచ్చేస్తుందంటే, ఇంకా అధ్యాయాలు కిందకు వచ్చేస్తే అక్కడ రాయబడింది, మీరు నా యొద్దకు వచ్చి మొర పెడతారు, నేను మీ మొర ఆలకించను అన్నాడు. చదివారుగా మాట. నేను వినను. మీరు దుఃఖపడతారు కానీ నేను అపహాస్యం చేస్తాను మీ ఎడల. మీరు ఎంత పెట్టినా మొర నా యొద్దకు రాదు అంటాడు. ఎందుకు? నేను ఒకప్పుడు గద్దించానే, ఒకప్పుడు నేను మాట్లాడానే, ఒకప్పుడు నేను చెప్పేగా. బలారాధనకు వెళ్తున్నాం, సిద్ధపడుతున్నాం. ఇంకెంతకాలము అలాంటి అవిధేయతతో నిలబడితే దేవుడు ఇష్టపడతలేదు. ఇదిగో మన ముందు 2 విషయాలను జ్ఞాపకం చేసి చాలా విషయాలు చెప్పారు. 2, పేతురు గారు వెంటనే గ్యాప్ ఇవ్వకుండా పాదాల మీద పడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. ఏమండి 3 సార్లు అబద్ధం అన్నప్పుడు వెంటనే కోడి కుయ్యంగానే స్పర్శ తెచ్చుకున్నాడు, వెంటనే గ్రహింపు తెచ్చుకున్నాడు, మతిలోకి తెచ్చుకున్నాడు, వెంటనే ఏడ్చేసాడు, ప్రార్థన చేశాడు. ప్రభు అతనికి క్షేమస్థితి ఇచ్చాడు. ప్రభు హెచ్చరిక చేశాడు, వినలా. ప్రభు చెప్పాడు, అరే ఇప్పుడు పాల్గొంటావురా. ఏమంటే దేవుడు ఆ రోజున ఆ రాత్రి ఎప్పుడు చేయనట్టుగా వాళ్ళ పాదాలు బట్టి కడుగుతున్నాడు. అయ్యో నేను పాపాత్ముడినే, నా పాదాలు కడుగుతున్నాడు. అప్పటికైనా పశ్చాత్తాపం వచ్చిందా? ఏమిటి వచ్చిందా? అప్పటికి రాలా. అలాగే కఠినుడిగా, అలాగే అవిధేయుడిగా ఉన్నాడు. ఒక రోజున పశ్చాత్తాపం వచ్చింది, కానీ టైం అయిపోయింది, తలిపేయబడిపోయింది. అప్పుడు ఏడ్చాడు, కన్నీరుగా ఏడ్చాడు, మొరపెట్టాడు, అనేకులు పాదాలు పట్టుకున్నాడు, అధికారుల దగ్గరికి అయ్యా విడుదల చేయండి అన్నాడు. అది వల్ల అవలేదు. అలా అవ్వకముందే మనము ప్రయాస పడాలా. అలా అయ్యేంతగా నువ్వు ప్రయాసపడినా కూడా అది వ్యర్థమయ్యిద్దట. వేటగాడు పక్షి చూచుచుండగా వల వేస్తే అది వ్యర్థం. కొన్నిసార్లు సమయం అంతా గడిపిన తర్వాత ప్రయోజనం వచ్చే టైంలో ప్రయోజనం రాకుండా నేను ఇంత ప్రయాసపడ్డానండి, దానికి రుణం ఏమైనా దొరికిద్ది అంటారమ్మా? ఏమైనా ఇస్తారా? ఇంత కష్టపడ్డానండి ఏమైనా ఇస్తారా? ఏముండదు. నువ్వు పొందుకోలేకపోయావనుకోండి. పరుగు పందెపు రంగంలో చాలా ప్రాక్టీస్ చేశాడు, చాలా సాధన చేశాడు, చివరికి పరుగు పందెంలో పాల్గొన్నాడు, కానీ దానిలో ప్రైజ్ ఏమి రాలా, ముందుకెళ్ళా. ఏమండి వెనకబడిపోయాడు. కానీ వీళ్ళు అధికారులు రాను, నేను ఎంత కష్టపడ్డాను మీకు తెలుసా, నేను ఎంత సాధన చేశానో మీకు తెలుసా, ఉదయం ఎన్నిసార్లు లేచానో మీకు తెలుసా, ఎంత కడుపు కాల్చుకున్నానో తెలుసా, ఎంత ఖర్చు పెట్టానో తెలుసా, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా అన్నాడు. ఫలితం శూన్యం. కనుక ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాము. వ్యర్థము కాకుండా ప్రయోజనకరంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం, ప్రార్థించేద్దాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయగల తండ్రి, పరిశుద్ధుడి వందనాలు. ఒక అమూల్యమైన మాటను మా ముందు ఇచ్చారు. నన్ను విడిచిపెట్టి వారుగా కాక భద్రపరచుకోవటానికి తిరిగి మరలా ప్రభు నేను అనేక సార్లు హెచ్చరిక చేస్తున్నాను. సంఘంగా అనేక మంది బలహీనులుగా ఉంటున్నారు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆరాధనకి చాలా దూరం అవుతున్నారు. ఇక నుంచి అయినా ప్రారంభించడానికి సహాయం దయచేయి. రావటానికి పనులుంటాయి, సాక్రిఫైస్ చేయాలా నాయన. నిద్ర వస్తుంది, సాక్రిఫైస్ చేయాలి. ఒక పనిలో ఒక సాధన చేసి విజయం పొందాలంటే నాయన ఎంత మాలో సాక్రిఫైస్ అవసరమో. ఆ సాధన లేకపోతే విజయం పొందలేము. ఆ సాధన చేయడానికి సాయం చేయి. ప్రతి వారు కూడా ఇదిగో ఈరోజు ఎలాగని సన్నిధిలో ఆసక్తులై పాల్గొన్నారు.
మరలా రేపు సోమవారం నుంచి శనివారం వరకు జరుగుతున్న ఈ క్రమాల్లో ప్రభు ఒక సోమవారం వచ్చి ఏదో పెదాలకి తేనె రాసి వెళ్ళిపోయినట్లు కాకుండా అది గొంతులోకి వెళ్ళేంతవరకు ప్రయత్నం చేయాలి. ఆ స్థితిని పొందుకునే భాగ్యం ఇచ్చి బలపరచండి. వినమాటలు హృదయములు ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.